ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా మనం అన్ని సమస్యల నుండి బయటపడాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం. కానీ సాక్షాత్తు ఆ భగవంతుని కుమారునికే ఒక భయంకరమైన వ్యాధి వస్తే, అది కూడా తండ్రి ఇచ్చిన శాపం వల్లే సంభవిస్తే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆరోగ్యం భాస్కరాది చేత్, అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం ఆ సూర్య భగవానుడే అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మన ప్రాణశక్తికి మూలం. అందుకే జ్యోతిష్య శాస్త్రం ఆయన్ని ఆత్మకారకుడు అని వర్ణిస్తుంది. ఆయన జన్మతిథి సప్తమి. సూర్యుని రోజైన ఆదివారాన్ని భానువారం అని కూడా పిలుస్తారు. సప్తమి తిథి మరియు ఆదివారం కలిసి వస్తే దానిని భానుసప్తమి అంటాం. ఈరోజు చేసే సూర్యారాధన కోటి సూర్యగ్రహణాలతో సమానమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా అసలు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఎందుకు కుష్ఠవ్యాధి బారిన పడ్డాడు? స్వయంగా శ్రీకృష్ణుడు తన కుమారుడిని రక్షించమని సూర్యుడిని ఎందుకు వేడుకోమన్నాడు? అసలు సూర్యుని జన్మ కథ ఏంటి అనే ఆసక్తికరమైన కథనాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సృష్టి ఆరంభంలో ప్రపంచమంతా అంధకారంలో మునిగి ఉంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి భార్య అదితి. అదితి తన గర్భాన లోక కళ్యాణం కోసం చీకటిని చీల్చే తేజస్సు గల కుమారుడు కావాలని కోరుకుంది. ఆమె తపస్సుకు మెచ్చి పరమాత్మ అంశతో అదితి గర్భాన ఒక దివ్యమైన అండం ఉద్భవించింది. కాలక్రమేణా ఆ అండం నుండి అమితమైన వెలుగుతో కూడిన శిశువు జన్మించాడు. ఆయనే మార్తాండుడు లేదా సూర్యుడు. అదితి కుమారుడు కాబట్టి ఆయన ఆదిత్యుడు అయ్యాడు. శ్రీకృష్ణుడి అష్టమహిషులలో జాంబవతి ఒకరు. రుక్మిణీదేవికి కలిగిన కుమారుడైన ప్రద్యుమ్నుడిలాగానే తనకు కూడా ఒక శక్తివంతమైన కుమారుడు కావాలని జాంబవంతి కృష్ణుడిని కోరుకుంటుంది. తన భార్య కోరిక మేరకు శ్రీకృష్ణుడు పుత్ర సంతానం కోసం శివుడిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఆయన ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకొని హిమాలయాలకు వెళ్ళి 12 నెలల పాటు కఠినమైన తపస్సు చేస్తాడు. కృష్ణుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శివుడితో సమానమైన పరాక్రమం కలిగిన కుమారుడు కావాలని కృష్ణుడు కోరుకుంటాడు. అలా శివుని అంశతో కృష్ణ జాంబవతి దంపతులకు జన్మించిన వాడే సాంబుడు. శివుడి వరం వల్ల పుట్టాడు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టారు. ఆయన శివాంశ సంభూతుడు కావడమే కాకుండా అచ్చం కృష్ణుడిలాగే అత్యంత సౌందర్యవంతుడు. అందుకే ఆయనను ప్రతికృష్ణుడు అని కూడా అనేవారు. కానీ ఆ అందమే ఆయనలో గర్వాన్ని పెంచింది. సాంబుడు తన అందం పట్ల చాలా గర్వంగా ఉండేవాడు. ఒకసారి నారద మహర్షి ద్వారకకు వచ్చినప్పుడు సాంబుడు ఆయన్ని సరిగ్గా గౌరవించలేదు. దీనికి ప్రతీకారంగా నారదుడు ఒక చిన్న నాటకం ఆడదలిచాడు. శ్రీకృష్ణుడి భార్యలు స్నానం చేస్తున్న ఒక సుందరమైన వనానికి సాంబుడిని రమ్మని నారదుడు చెప్తాడు. అదే సమయంలో కృష్ణుడిని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాడు. తన కుమారుడు తన భార్యల వద్దకు ఏకాంత సమయంలో రావడం చూసి కృష్ణుడు తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఆగ్రహం చెందిన కృష్ణుడు, నీ అందం చూసుకునే కదా ఇంతలా గర్విస్తున్నావు. ఆ అందమే నశించి నీ శరీరం కుష్ఠవ్యాధితో వికృతమైపోవుగాక అని శపిస్తాడు. ఆ తర్వాత సాంబుడి తప్పేమీ లేదని, ఇది నారదుడి లీల అని తెలిసినా ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేక సూర్యుడిని ఆరాధించి విముక్తి పొందమని కృష్ణుడే మార్గం చెబుతాడు. మరో కథనం ప్రకారం ఒకసారి లోకప్రసిద్ధుడైన దూర్వాస మహర్షి ద్వారకకు వస్తాడు. ఆయన తపస్సు వల్ల చిక్కిపోయిన శరీరం, జడలు కట్టిన జుట్టుతో వింతగా కనిపిస్తారు. తన అందం పట్ల గర్వంతో ఉన్న సాంబుడు ఆ మహర్షి రూపాన్ని చూసి వెక్కిరిస్తూ నవ్వుతాడు. తీవ్ర కోపిష్ఠైన దూర్వాసుడు ఆగ్రహించి, నీవు కుష్ఠవ్యాధి బారిన పడతావు అని శపిస్తాడు. శాపం ప్రభావంతో సాంబుడి శరీరం వికృతంగా మారిపోతుంది. తన తప్పు తెలుసుకున్న సాంబుడు వ్యాధి విముక్తి కోసం తండ్రి సూచన మేరకు చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళి 12 ఏళ్ల పాటు కఠినమైన దీక్షతో సూర్యుడిని ధ్యానించాడు. చివరకు ఒక సప్తమి నాడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై తన బంగారు కిరణాలతో సాంబుడిని స్పృశించాడు. ఆ క్షణమే సాంబుడి వ్యాధి మాయమై మునుపటి కంటే ఎక్కువ తేజోవంతుడు అయ్యాడు. కృతజ్ఞతగా సాంబుడు అక్కడ ఒక గొప్ప సూర్య దేవాలయాన్ని నిర్మించాడు.
అదే నేటి కోనార్క్ సూర్య దేవాలయం. సూర్యుణ్ణి ఆర్కుడు అని పిలుస్తారు. అందుకే ఆ ప్రదేశం కోనార్క్గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఒడిశాలో ఈ అద్భుత క్షేత్రాన్ని మనం చూడవచ్చు. భాను సప్తమి నాడు ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తారో వారికి సాంబుడికి లభించినట్టే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం పఠిస్తే ఆయన ఆశీస్సులు మనకి కలుగుతాయి. భగవానుడు శ్రీకృష్ణుడి కుమారుడినే రక్షించిన ఆ సూర్యకిరణాలు మన జీవితాల్లో కూడా కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే హైప్ పాయింట్స్ ఇచ్చి లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సూర్యాయ నమః. ధన్యవాదాలు. స్వస్తి.